యెహోషువ గ్రంథంలో కూడా చూసినప్పుడు ఒక చక్కని మాట దేవుని ఆజ్ఞాపిస్తుంది. మొదటి అధ్యాయంలో 5వ వచనం చెప్తారు ఒక మాట, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండను, నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉందని యెహోషువతో చెప్తూ వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీతో నాతో అదే మాట దేవుడు చెప్పేది. బ్రతుకు దినములన్నీ కూడా, ఎందుకంటే దేవుడు మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని ఆజ్ఞను మనం గైకొన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని కరుణించి తన కృపా సన్నిధిలో మనకు మనుషుల మధ్య మనల్ని తన సమాధాన కొరకు జీవితాన్ని కలగజేయటానికి ఇష్టపడుతున్నవాడు, ఆయన ఆశ్రయమైన వాడు, ఆశ్రయం ఉన్న దేవుడు. బ్రతుకు దినములన్నిటను అన్నాడు ఆయన. ఎవరికి భయపడక నిరుషుటకు నేను కాపాడేవాడు, ఆయన పరిశుద్ధ నామమును నేను కరుణించేవాడు. అవునా, ఈ సన్నివేశన ప్రేమ వెళ్ళారా, మీ కుటుంబంలో మీ సంతానం కోసం మీ జీవితంలో కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు అధైర్యపడుతున్న నీతో దేవుడు చెప్తున్నమాట, ఆశ్రయమైన దేవుడు, ఆదుకునే తండ్రి, మన ప్రేమిస్తున్న దేవుడు, మన యందు తన కృపను ఉంచిన తండ్రి, మనపై తన కటాక్షించిన దేవుడు, దేవుడు మనని శ్రమ నుండి శోధన నుంచి తప్పించిన సమర్థుడు.